హాయ్ అండి, వెల్కమ్ టు పరీస్ వరల్డ్. ఈరోజు మా ఫామ్లో నేను చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ చూద్దామని నేను ఈరోజు మా ఫామ్లో ఇలా అరేంజ్ చేశాను. చికెన్ కర్రీకి అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేద్దామండి. ఆయిల్ బాగా వేడైందండి. 2 చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసామండి. ఇప్పుడు ఆనియన్స్, నేను 2 kgs కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. మీడియం సైజు 4 తీసుకున్నానండి ఆనియన్స్. మా విలేజ్ స్టైల్లో టేస్ట్, అది కుండలో చేయడం అంటే చాలా బాగుంటుందండి. ఇది బాగుందిలే, అది వద్దు. ఆనియన్స్ అవుతూ ఉండగా మనం అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ప్రిపేర్ చేసుకుంటామండి. అది ఇట్లా అదే ఇది మట్టి ఏం లేదు కదా. ఇప్పుడు మళ్ళా టమాటాలు, ఒక మీడియం సైజ్ 4 టమాటాలు వేసేద్దాం. 4 టమాటాలు కట్ చేసుకున్నట్టు వేద్దామండి. కాస్తంత ఉప్పు వేద్దామండి. ఎందుకంటే మనకి కారం పట్టించిన కారం కదా, దాంట్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుందన్నమాట. ఉప్పు వేసి ఇలా కలిపేసి ఇప్పుడు కాస్తంత పసుపు వేద్దాము. ఓకే, ఇప్పుడు కారం వేద్దామండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు కాస్తంత ధనియాల పొడి వేద్దామండి. ఇప్పుడు కడిగిన చికెన్ ని వేద్దామండి. పదిలాగా చింటూ ఆఫ్ చేయాలను.
కొంచెం నూనె వేయాలా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపాక కాసేపు అది మగ్గాలండి. మనం మూత పెట్టేసి కాస్త అలా మూత పెట్టేద్దామండి. అది అవుతూ ఉంటది. ఎన్ని వచ్చాయో చూసేద్దాం పదనాన్న. ఇంకా వీడియో ఈడొకటి ఉంది, మంచిగా ఉందా లేదా? అబ్బో కూర్చుంది. వంకాయలు వచ్చాయి నాన్న, తెంపుదాం. ఆకు కూడా వచ్చేసింది. ఇంకా లేవు. ఓకే, ఇదిగో దాన్ని ఇక్కడ ఉంది ఒకటి. టమాటాలు వద్దులే, లేవు. మనకి చాలా పప్పాయి వచ్చినాయి. ఈ పప్పాయి తీద్దామా నాన్న? ఎస్, పప్పాయి గురించి వీడియోలో చెప్పాను కదా. సో పద పద పద. ఇప్పుడు కూర ఎంతవరకు అయిందో చూద్దాము. ఎస్, వావ్, చూసారా పొయ్యి మీద వండిన కర్రీ ఇప్పుడు ఎంత సూపర్ ఉంటుందో. వావ్, ఓకే. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దామండి. మూత పెట్టేద్దాం. వావ్, అయిపోయిందమ్మా కర్రీ మాత్రం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కాస్తంత గరం మసాలా వేద్దాం. ఇప్పుడు కాస్త గరం మసాలా వేద్దాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కాస్తంత కొబ్బరి వేద్దామండి. కొబ్బరి వేసేసి ఇంకా గార్నిష్ చేసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం.
అయిపోయిందండి. విలేజ్ స్టైల్లో ఇలా చేసేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. అయిపోయిందండి కర్రీ విలేజ్ స్టైల్లో. చూసారా, ఇదిగోండి చికెన్ కర్రీ ఇలా అయిపోయింది. ఈ చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అన్నంలో, ఇలా వేడి అన్నంలో చూపిస్తాను. ఇలా విలేజ్ స్టైల్లో కర్రీ చేసుకొని వేసుకొని ఇలా సూపర్ అండి. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.